శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 161వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. ఏక ఏవా ద్వితీయోకం గురువాక్యేన నిశ్చితః ఏవమభ్యస్యతా నిత్యం న సేవ్యం ద్వైవనాంతరం. ఓ పార్వతీ, ఏ ఒక్క మానవుడు అయితే గురువాక్యము చేత నిశ్చయ జ్ఞానము గల వాడును, అద్వితీయుడునగు నేనొక్కడనే అని భావించుచు జ్ఞానాభ్యాసము చేసెడు వాని చేత ఎప్పుడును ప్రసిద్ధముగా నడువి మధ్యనే పొందదగినది కాదు అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. గురువాక్యము చేత నిక్షయుడైనటువంటి వాడికి, గురు సత్యవాక్యములు అని నమ్మినటువంటి వారికి, గురువు చెప్పినటువంటి మాటలలో ఏమాత్రము కూడా అసత్యము ఉండదు, సత్యమే తాండవాడుతూ ఉంటుంది అని నమ్మినటువంటి వారికి గల బుద్ధే నిక్షమైనటువంటి బుద్ధి. వాడు ఎప్పుడు కూడా రెండుగా భావించడు. ఒక్కటే గురువు చెప్పిన మాట, ఒక్కటే సత్యం, రెండవది లేదు. గురు మాటే సత్యము, గురు మాటే మంత్రము, గురు సంజ్ఞనే మనకు నిక్షయం, ఇక రెండోది లేదు అనే నిక్షయముతో ఉంటారు. అటువంటి వారు ఎప్పుడు కూడా శ్రేష్ఠులయ్యే ఉంటారు, ఇందులో అనుమానము లేదు. గురువు ఒక్కరే ఈ సమస్త ప్రపంచమునకు ఆధారభూతుడు. గురువుకైనా మించినటువంటి వారు ఎవ్వరు లేరు. కావున గురుడే మనకు శరణ్యము. ఇక మనకు భయపడవలసినటువంటి పనేమున్నది? గురుమూర్తి చెంత, గురు పాదములు చెంత నేనున్నంత వరకు నాకు ఏ చీకు చింతలు, ఏ భయభ్రాంతులు లేవు అనే నిశ్చయము ఎవరికి కలుగుతుందో వారికి గురువు యొక్క శక్తి ప్రాప్తిస్తుంది. తనలో ఉన్నటువంటి గురుశక్తి మేల్కుంటుంది. ఎప్పుడైతే అనుమాన చిత్తుడై ఉంటాడో వారికి అవస్థలు వెంటాడుతూనే ఉంటాయి. తన దుఃఖమునకు తానే కారణం, తన సుఖమునకు తానే కారణం, వేరొక్కరు కాదు. నిశ్చయ అభిప్రాయం గురువు పైన లేని వారికి తన దుఃఖము తానే కొని తెచ్చుకుంటాడు. నిశ్చయ అభిప్రాయం గురువు పైన కలిగినటువంటి వారికి తన సుఖము తానే పొందుతాడు. అది ఆంతరంగికంగా తనలోనే ఉన్న విషయాన్ని తాను తెలుసుకుంటాడు. ఈ సత్యాన్ని గురువు మనకు సూచనప్రాయంగా తెలియచేస్తాడు. తెలుసుకోగలిగినటువంటి సత్యశిష్యుడు సులభంగా తెలుసుకుంటాడు. తెలుసుకోలేనటువంటి మందమతులకు కాస్త సమయం ఎక్కువ పట్టవచ్చు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.